రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఓట్ చోరీ అంటే ఓట్లు దొంగతనం జరిగిందనేటువంటి విషయాన్ని బీజేపీ కూడా అంగీకరిస్తుందా, అంగీకరించిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది నాకు. ఎందుకంటే నిన్న సెంట్రల్ మినిస్టర్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి ఒక మినిస్టరు అనురాగ్ ఠాకూర్ అతను మాట్లాడుతూ మీడియాతోటి వాయనాడులో కూడా ఓట్లు చాలా భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనాయి అని చెప్పి ఆయన అడ్మిట్ చేసిండు, అంటే ఒప్పుకున్నాడు. అంటే వాయనాడ్ ఎవరిది అంటే ప్రియాంక గాంధీ కాన్స్టిట్యుయెన్సీ. ప్రియాంక గాంధీ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనాయి. అవన్నీ కూడా ప్రియాంక గాంధీకి వేశారు అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన वायनाड में 93,499 डाउटफुल वोटर हैं, जिनमें से 20,438 डुप्लीकेट वोटर हैं, 17,450 फेक एड्रेस के साथ हैं, 4,246 मिक्स्ड हाउस होल्ड है और 51,365 वोटर मास एडिशन में हुए। సో చూశారు కదా, అతని దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారంగా అక్కడ వాయనాడులో భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదైనాయి. అందుకే 4 లక్షల మెజార్టీ తోటి ప్రియాంక గాంధీ గెలిచింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఎత్తిన పాయింట్ ఏంది అంటే దొంగ ఓట్లు రిజిస్టర్ అవుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ సరిగా ప్రవర్తిస్తలేదు, దొంగ ఓట్లను రిజిస్టర్ చేసి వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు అనేది ఆరోపణ. ఇక్కడ దాన్ని మరి అనురాగ్ ఠాకూర్ బలపరుస్తున్నట్లే కదా, అతను డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ఇంకొక విశేషం ఏంటంటే రాహుల్ గాంధీ డాటా కావాలని 6 నెలలు కష్టపడితే ఎలక్షన్ కమిషను ఇవ్వలేదు. కానీ అదే అనురాగ్ ఠాకూర్ అడిగితే 24 అవర్స్లో అతని టేబుల్ మీదకి వాయనాడు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చినాయి. అది ఎలా సాధ్యమైంది అంటే ఎలక్షన్ కమిషన్ ద్వంద్వనీతే కదా, వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ డేటా ఉన్నట్లే కదా అర్థము. ఇప్పుడు బీజేపీ ఏమడుగుతున్నది, వాయనాడులో ఎంక్వైరీ చేద్దాము, వాయనాడులో ఓట్లనంతా రికౌంటింగ్ చేపిద్దామని అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతున్నాడు. అప్పుడు కాంగ్రెస్ ఏమడుతుందంటే వారణాసిలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫస్ట్ చాలా వెనుకంజలో ఉన్నాడు, లాస్ట్లో మాత్రం 150,000 ఓట్లతోటి గెలిచిండు, అది ఎట్లా సాధ్యమైంది, అందుకే దాన్ని కూడా ఇప్పుడు మనము ఎంక్వైరీ చేపి దాన్ని రెక్టిఫై చేద్దామని చెప్పి కాంగ్రెస్ అడుగుతుంది. రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోకుండా కార్యాచరణకు వస్తే మన దేశం ఎంత బాగుందని నేను ఆలోచిస్తున్నాను. తప్పు ఎవరు చేసినా సరే, ప్రియాంక గాంధీ చేసినా, రాహుల్ గాంధీ చేసినా, ప్రధానమంత్రి మోదీ చేసినా, ఎవరు చేసినా తప్పే అవుతుంది. అది వాళ్ళు నిర్ధారించాల్సిందే కదా, ఎలక్షన్ కమిషన్ ఎవరిది తప్పు లేదు అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ధారించినప్పుడే కదా దాని మీద ప్రజలకు అది నమ్మకం పెరుగుతుంది. లేకపోతే ఇది రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతుంది.